హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ అండి. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత వచ్చాను. సో ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాము. సో చూసి మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే మీ స్టైల్లో మీరు చేసుకోండి. ఏం రెసిపీ? సో రెసిపీ లోపలికి వెళ్ళాక చెప్తానండి. ప్రస్తుతానికి మనం కావాల్సినటువంటి తీసుకెళ్తాం. దేని మీద చేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నారా? కట్టెల పొయ్యి మీద. ఓకే. ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాం. సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి కొంచెం చికెన్తో చేస్తున్నాం అండి రెసిపీ. మళ్ళీ చెప్తాను డీటెయిల్స్లోకి వెళ్ళాక. అక్కడికి ఇచ్చి ఏది నాకు కాదు. చికెన్ బిర్యానీ చేస్తున్నాం అండి ఈరోజు కట్టెల పొయ్యి మీద. సో ఆల్రెడీ మనం పొయ్యిలో పుల్లలు పెట్టుకుని రెడీగా ఉన్నాము. సో ఈలోగా చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాము. సో దానికి కావాల్సింది పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసం, కారం, గరం మసాలా. సో రైస్ కూడా సోక్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత. సో ఇది అయిపోయిన తర్వాత అది కూడా చేసి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. చూసుకుంటే నేను వేసేస్తాను వదిలి. సో పసుపు వేసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం చికెన్ని. సో నెక్స్ట్ సాల్ట్ అండి, సాల్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో నెక్స్ట్ నిమ్మకాయ రసం కూడా పిండుకుందామండి. నిమ్మకాయ ఎక్కడదండి? సో నిమ్మకాయ ఇక్కడదే అండి, చెట్టుది. శ్రీదేవి గారి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి చెట్టుకి ఉన్నటువంటి నిమ్మకాయ ఇది. సో చూసారా చాలా రసం వస్తుంది, ఆల్మోస్ట్ హాఫ్ సరిపోతుంది. మ్యాక్సిమం సరిపోవచ్చండి. నెక్స్ట్ కారం అండి. సో కారం ఇప్పుడున్న క్లైమేట్ పరంగా మీరు ఎంత చూసుకుని వేసుకోవాలి. సో మేము ఒక 3.5 వేసుకున్నామండి. సో స్పైసీగా ఉండాలి కొంచెం. సో స్పైసీగా బ్యాచ్ కాబట్టి కొంచెం స్పైసీగానే వేస్తున్నాం. నెక్స్ట్ గరం మసాలా అండి. సో ఇది మనం కలిపేసుకుని పెట్టుకుందామండి. చికెన్ కూడా చూసారా. సో ఈ పీసెస్ ఈ సైజ్ తీసుకున్నాము, ఎందుకంటే బిర్యానీలోకి మనకి ఈ సైజెస్కి బాగా పెద్దగా ఉన్నా కూడా బాగోదు. సో ఈ సైజ్ తీసుకున్నాము, మరీ చిన్నగా ఉన్నా కూడా ఇది అయిపోతుంది.
చూడండి పీసెస్ కూడా ఈ సైజెస్ తీసుకున్నాము. సో మనకి తినడానికి ఈజీగా బాగుంటుంది పీసెస్ సైజెస్. అదే టెక్నిక్ మరి. చూడలేదట ఇంకొకటి రావాలి. ఆయన ఇవ్వబోయని సరే నీకు భయం వేసింది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చామండి. మంచిగా ఇగో మరి ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి కూర, మేము దాస్ గారు చేస్తారేమో చూద్దాం అనుకున్నాం అంటున్నారు కదండి కామెంట్స్లోను. ఇగో దాస్ గారు రానే వచ్చారండి. మంచి మనకి చికెన్ బిర్యానీ చేస్తున్నారు. మనం తిని చికెన్ పలావ్ చేస్తున్నారంట. లాస్ట్ టైం ఎవరో కమెంట్ లో అడిగారు, సో వాళ్ళ కోసం ఒక స్టెప్ ఎదురుకొచ్చి తీసి చేస్తున్నాము. అది సో అలా అని కాదు, లాస్ట్ టైం కూడా చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. సో ఆయన అడిగిన దాని మీద ఇంకా ఎవరో అడిగారు ఒక సబ్స్క్రైబర్, సో వాళ్ళ కోసం అనే కాదు వాళ్ళ కోసం మా కోసం. అది పోయినసారి దాస్ గారు చాలా ట్రై చేశారు చేయాలని, మేమే లాగేసాము, వద్దు వద్దు అని ఆపేసాము. ఈసారి మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు అలాగే మా టేస్ట్ మా వరకు అందరికీ తిన్నట్టుంటుంది. ఈ వీడియో ద్వారాగా మీకు చూసి రెసిపీ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మేము ఈ చిన్న పలావా చేయటం జరుగుతుందండి. మన దాస్ గారు ఎలా చేస్తారో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. అంటే బిర్యానీ అందరూ చేస్తారు, పలావ్ కూడా అందరూ చేస్తారు, కానీ కట్టెల పొయ్యి మీద చేయడం అనేది ఒక డిఫరెంట్. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆల్రెడీ పొయ్యి మంట వచ్చింది. ఇందాక ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి, అలాగే రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నామని చెప్పాము. సో రైస్ శుభ్రం కడుక్కొని బాస్మతి రైసే, అంటే పలావ్ యాక్చువల్గా నార్మల్ రైస్తో చేయాలి, బట్ పిల్లలు నార్మల్ రైస్ అనేసరికి కొంచెం ఇష్టపడకపోవచ్చు, అందుకని బిర్యానీ రైస్ తోటే పలావ్ కింద చేస్తున్నాం స్టైల్. సో ఆయిల్ సో బిర్యానీకి సంబంధించిన మసాలా వేసుకుంటున్నామండి. ఇందులో సాజీరా, చెక్క, యాలకులు, సారు, అనాస, అలాగే బిర్యానీ ఆకు. సో హోల్ మసాలా ఇది. సో ఇది కొంచెం అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ, అది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకుని వేయించుకోవాలి. సో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అండి. సో ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుంటున్నామండి. ఉల్లిపాయతో పాటుగా కరివేపాకు, ఒకసారి కలుపుకున్నాం. సో కరివేపాకు కూడా ఇక్కడ శ్రీదేవి గారి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కట్ చేసిన కరివేపాకు అండి ఇది కూడా. టమాటా కూడా ఇక్కడదేనండి,
ఇక్కడ హార్వెస్ట్ చేసిన టమాటాలండి ఇవి కూడా. ట్రై చేశారు దిగుదామని. చికెన్ పలావ్ కోసం మీరు రెడీగా ఉన్నారని. చూసుకుంటే పిల్లలకి డాడీ మీకు ఛార్జింగ్ పెట్టాలని అడుగుతున్నారు. శ్రీదేవి గారు చూసుకుంటారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి రిమైనింగ్. సో ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్లో వేసుకున్నాము. సో అలాగే ఇక్కడ బ్యాలెన్స్ వేసుకుని మనం పెట్టామనుకోండి సో 10% పోయేంత వరకు మనం వేగించుకుందాం. ఏమంటారు నాపేయండి కొట్టుకుండా చేయకట్టుకోవడం నీళ్ళు మీకు. మంట వెనక్కి వెళ్ళాలి, నువ్వు బయటికి లాగేస్తున్నావు అమ్మా. లోపల ఉంది గిన్ని. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు వేసుకుందామండి. ఆల్రెడీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కూడా ఇదైంది, వాసన పచ్చి వాసన పోయింది. సో చికెన్ వేసేసుకుందాము. సో 1.5 kg చికెన్ తీసుకున్నామండి. అట్లాగా 1.5 kg రైస్. సో ఈక్వల్గా సమానంగా వేసుకుంటే రైస్కి తగ్గట్టుగా చికెన్ అండి. ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. సో చికెన్ మగ్గిపోయిందండి. సో టమాటాలు వేసుకుంటున్నామండి. మనకి చికెన్ మగ్గిపోయింది. సో శ్రీదేవి గారి ఫామ్ హౌస్లో టమాటాలు అండి. సో ఒక 5 నిమిషాలు అలాగా మగ్గనిద్దామండి చికెన్ని. తర్వాత మనం ఎసరు పోసుకున్న తర్వాత బాస్మతి రైస్ వేసుకుని కలుపుకొని పెట్టుకుంటాం. సో మనం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోలేదండి. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నామండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసుకోలేదు, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాం మనం. బిర్యానీ ఎప్పుడైనా దొరుకుతుందండి. పలావ్ టేస్ట్ కొన్ని మాత్రమే దొరుకుతాయి. బిర్యానీ అంటే యాక్చువల్లీ బిర్యానీ అంటే రైస్ మనం సెపరేట్గా బాయిల్ చేస్తారండి. 60-70% బాయిల్ చేస్తారు. సో దాన్ని చికెన్లో మనం ఇచ్చేసుకుని దమ్ వేస్తాం. అది బిర్యానీ వస్తుందండి యాక్చువల్ ఫ్లేవర్. యాక్చువల్ పలావ్ అంటే మనకి పూర్వకాలంలో పలావ్ ఏంటంటే నార్మల్ రైస్ తోటే చేసేవారండి. మిక్స్ అనమాట. చికెన్ కలిపేసి రైస్ కలిపేసి మిక్స్ చేసి డైరెక్ట్గా వండేస్తారు. సో ఆల్మోస్ట్ చికెన్ తగ్గిపోయిందండి. సో మనం ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ వేసుకుంటున్నాము. సో 4.5 గ్లాసులు వేసుకోవాలి. సో ముందు ఎసరు వేసేసుకుంటున్నాము, తర్వాత రైస్ వేసేసుకుంటాం. సో నేను
4 గ్లాసులు వేసుకుని కొన్ని ఉంచానండి. సో ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో కొంచెం వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ అయిపోతుందని ఇది ఉంచేస్తున్నాను. ఒక పావు గ్లాసు. రండి. కేజీ రైస్కి కేజీ చికెన్ వేసుకోవాలండి. కాకపోతే కొంచెం పిల్లలు ఎక్కువ ఉన్నారని కొంచెం చికెన్ ఎక్కువ వేసుకున్నాము రైస్ కన్నాను. సో ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. సరిపోయిందండి, మసాలా కూడా సరిపోయింది. వేసాం కదా ఆల్రెడీ. మరి ఇంకేం? అది ఖచ్చితంగా ఏదో అంటారు అనుకున్నాను. కొంచెం తక్కువ ఉందంటండి ఉప్పు. సో ఉప్పు వేయమన్నారు, మళ్ళీ మీరు సరిపోయింది అన్నారు. నాకైతే సరిపోయిందండి. సో ప్రేక్షకులందరూ కూడా కొంచెం ఉప్పు కావాలన్నారు. మగ్గనిద్దామండి. సో నానబెట్టుకున్న మనం బాస్మతి రైస్ వేసుకుంటున్నామండి. ఆల్రెడీ అది అంతా బాయిల్ అయిపోయింది. జాగ్రత్తగా కలుపుకోవడం అండి. మనం రైస్ కనిపించలేదండి, చికెనే కనిపిస్తుంది. చికెన్ ఎక్కువ ఉందండి మనకి. రైస్ ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత చికెన్ కూడా ఉంటుంది. కేజీ రైసేనా? సరిపోదు కదా. లైట్గా ఆయిల్ వేసుకున్నామండి. సో చూడండి, రైస్ ఆల్మోస్ట్ మనకి ఇదైంది. సో కొత్తిమీర వేసేసుకుంటున్నాం. సో కొంచెం లైట్గా నెయ్యి వేసుకుందామండి, 1 స్పూన్ అంతే. అలాగే గరం మసాలా అండి, కొద్దిగా లైట్గా. అంటే ఇంకా కింద నుంచి కలిపి మనం ఓన్లీ రైస్. చెప్పండి. అదే